వర్షం హైదరాబాద్ ని షేక్ చేసింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అనేక కాలనీలు జలమయమయ్యాయి. ఆసిఫ్ నగర్, మంగర్ బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నడుంలోతు నీళ్లలో ఇంటి బయట ఉన్న సామాన్లను లోపల పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో మామ అల్లుడు గల్లంతయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. పురాణాపూల్, చాదర్ఘాట్, మూసీ, ముసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. కురిసిన వర్షానికి మాత్రం నగరంని అకలకుతలం చేసిందని చెప్పాలి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై దాంతోపాటు బస్తీ నుంచి మెయిన్ సిటీ వరకు ఎక్కడ చూసినా కానీ వరదనే కనిపించింది. అయితే మహానగరంలో కాలు బయట పెట్టాలంటేనే వర్షాకాలంకి ఎంతో భయపడే పరిస్థితి మాత్రం మనకు ఎక్కడ చూసినా కానీ కనిపిస్తుంది. ముఖ్యంగా నాలాల చుట్టుప్రక్కల నివసించే వాసుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉందనే చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే మాంగర్ బస్తీలో ఉన్నాను. సో మాంగర్ బస్తీలో కొట్టుకుపోయిన ఉప్పది రాము, ఉప్పది అర్జున్ అనే 8 గంటల సమయంలో అయితే ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి అయితే నడుం లోతులో నీటి ఇంటి బయట ఉన్న సామాన్లను ఇంట్లోకి పెడుతున్న సమయంలో అయితే ఘటన చోటు చేసుకుంది. ఇక బయట ఉన్న మంచాన్ని మొదట లోపల పెట్టారు రామ, అర్జున్. మిగిలిన సామాన్లు లోపల పెడుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ఎక్కువగా కొట్టుకొచ్చింది. ఆ తర్వాత వరదలో ఇద్దరు అయితే కొట్టుకుపోయారు. అయితే ఉపాధి కోసం అర్జున్కి 4 సంతానం ఉన్నారు, రాముకి కూడా 4 సంతానం ఉన్నారు. నాలల్లో ఆనుకొని అయితే రాముల నివాసాలు ఉంటాయని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైతే న్యూస్లో చూపిస్తున్నానో సో ఈ ఏరియా, ఈ బస్తీ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం రాము, అర్జున్ అయితే నివాసిస్తున్నారు. అయితే నాలల పైన వీళ్ళు ఇల్లు కట్టుకోవడము, మరో పక్కన కూడా చూస్తే అయితే తర్వాత కూడా ఇక్కడ ఏదైతే మనకు విజువల్స్ లో కనిపిస్తుందో అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత అది ఎక్కువగా వరదగా రావడంతో ఆ తర్వాత వరద నుంచి తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డైరెక్ట్ ఈ చిన్న ఏరియాల నుంచి మనకి ఇక్కడ నాలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనకు చిన్న ఈ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడనే వీళ్ళు కూర్చోవడం కానీ ఇక్కడ వీళ్ళు మంచాలు వేసుకొని కానీ రోజు రెగ్యులర్గా ఇక్కడ పడుకుంటూ ఉంటారంట. అయితే ఈ వరద ఎక్కువగా ఫ్లో రావడంతో మాత్రం అక్కడ నుంచి డౌన్ నుంచి నీరు ఎక్కువగా రావడంతో తర్వాత ఈ పక్కనే నాలా అటాచ్ ఉండడంతో మాత్రం కూడా ఈ నాలలోకి మాత్రం ఇద్దరు అయితే కొట్టుకుపోయినారు. ఫస్ట్ అర్జున్ కొట్టుకుపోగా తర్వాత రాము అర్జున్ని కాపాడే సమయంలో రాము కూడా ఇదే నాలలోకి కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు చూసినప్పటికీ కూడా ఇంకా బాడీస్ కూడా అయితే దొరకడం లేదనే చెప్పాలి. ఇంకా దాంతో పాటు కూడా చూస్తే చిన్నపాటి వర్షానికి భుజం లోతులో నీళ్ళల్లో ఇరుకపై గల్లీలో జీవనం సాగిస్తున్నారు ఈ కుటుంబాలు. అయితే నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఇళ్లలోకి తాళాలు వేసి వేరే ప్రాంతాలకి కూడా వెళ్తూ ఉంటారు. అయితే వరద ప్రవాహం ఎక్కువ పెరగడంతో బయట ఉన్న సామాన్లు ఇంట్లో పెడుతున్న సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రజెంట్ మనతోని రాము, అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని కూడా మాట్లాడిపిద్దాం. చెప్పండి అమ్మ, 3 రోజులు అయింది కదా రాము, అర్జున్ వరదలో కొట్టుకుపోయి అసలు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ? ఏం లేదు, నైట్ వాళ్ళు పనికి పోయి వచ్చిండ్రు. నైట్ 8 అయింది. 8 తర్వాత వాళ్ళు వచ్చిండ్రు, సామాను కింద ఉన్నదని పైన తీసుకున్న తర్వాత వాళ్ళ మామ కాలు జారంగానే మా బావ పోయిండు, పట్టుకోవడానికి పోగానే కింద పడిపోయిండు. ఇద్దరు కూడా కొట్టుకుపోయిండ్రు సార్. ఆదివారం నుంచి ఇప్పటి వరకు నిన్నటి వరకు వేరే వాళ్ళు అందరూ పోయిండ్రు, కానీ ఇప్పుడైతే ఎవరు లేరు. మా వాళ్ళే ఒక 50 మంది వరకు పోయి దేవులాడుతున్నారు మా మనుషులకు. ఇంకా వాళ్ళ మనుషులకు ఏమన్నా అయితే మేము ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చేయలేము, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎవరు చూడట్లేదు. 8 बजे के अंदर हो गए मैडम। वो सामान उठाने गए, यहीं सोते थे हम लोग। वो सामान उठा के घर में लाए, वो लकड़ी का काटे था, अंदर लाके रखे। अंदर लगते ही उनका मामा का पैर फिसल गया। फिसलते ना उनका हमारे हस्बैंड नीचे गिर गए। उनको संभालने के वास्ते नीचे गए, उनको पकड़ने के वास्ते तो उन भी दोनों भी चले गए। ना घर नहीं है ना दार नहीं, हम लोग इधर ही रहते। ऑपरेशन हो गया, डिलीवरी हो गई, 4 बच्चे हैं हमारे। कल से लापता है उन लोगों का, अभी तक पता नहीं चला मैडम। तक की ढूंढ रहे हमारे लोग। हमारे जाता लोग कोई भी नहीं जा रहे कहते, मुसलमान वो लीडर कोई भी नहीं जा रहे कहते। कल से 3 दिन हो गया, आज को ना उनकी बावड़ी नहीं मिल रही, ना कुछ भी नहीं बता रहे मैडम। दुनिया का खाना नहीं, ना पानी नहीं, बच्चे की चौक संभालते रात भर बैठ रहे हम लोग। ना आँखों को नींद नहीं आ रही हमारे को, रात दिन वही सोचते रह रहे। हमारा हस्बैंड है ऐसा दिख रहा मालूम, उसको जन्म का आ रहा, मेरे को ऐसा दिख रहा, ऐसा हो रहा मैडम। इतना कि रात को हमारे को नींद नहीं आ रही, ना क्या नहीं आ रही, ऐसा हो रहा। उन सो रहा है हम पर, जैसे कहा मैं उसके देख रही ऐसा उठ के ऐसा हो रहा। डॉक्टर ये ऐसा क्या आ रहा अंदर घर में, ऐसा देख रहा मेरे को। सुबह उठते ही मेरे को सिगरेट मांगता, 10 रुपये दे माँ सिगरेट पी तू बोल के। सुबह उठते ही मैं उसको सिगरेट को 10 रुपये देती थी मैडम।
చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే వీళ్ళ డెడ్ బాడీస్ అయితే దొరకడం లేదు. అయితే కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డెడ్ బాడీస్ని అయితే సెర్చ్ చేస్తున్నట్టు కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళకి అంటూ న్యాయం జరగాలి, దానితో పాటు వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళకి అందించాలని చెప్పి అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక నాలాల దగ్గర నివసించే వాళ్ళ పరిస్థితి అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుంది. చాలా వరకు కూడా చూసినప్పటికైతే హైదరాబాద్లో చూసుకుంటే అయితే నాలాల దగ్గర కూడా పూడికిత పనులు మనకు మార్చి వరకు కంప్లీట్ అవ్వాల్సిన పనులు కూడా ఇప్పటివరకు కంప్లీట్ అవ్వకపోవడము, దాంట్లో డ్రైన్ బాక్స్ వేయకపోవడం, సైడ్కి కాంపౌండ్ వాల్స్ కట్టకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే చాలా వరకు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఈ గోడల రాము చిక్కపోయిన తర్వాత ఆయన కాళ్ళతో కొట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాని తర్వాత ఆయనను కాపాడబోయే సమయంలో మాత్రం ఇద్దరు ఇదే నాలలకి కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాత్రం వాళ్ళ మృతదేహాలు అయితే ఇంకా దొరకలేదని కూడా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చాణక్యతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.